ఈ కామెపల్లి మండలం పునేకల్ గ్రామంలో మనం ఫీల్డ్ చూడడానికి అయితే వచ్చామండి. మనం ఇచ్చిన కొత్త వెరైటీ వచ్చేసి కొత్త రకం తేజ రకం అండి. ఇది సంధ్యా వెరైటీ, ఈ ధన్వి కంపెనీ వారిది. ఇది ఎలా కాసింది, ఏ విధంగా కాసింది, ఎంత దిగుబడి వచ్చింది, వైరస్ని కానీ మీ పెట్టుబడి ఏ విధంగా మనం ఎక్కువైందా తక్కువైందా అనేది మొత్తం పూర్తి వివరాలు మన రైతుతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అన్న. సార్ ఈ కొత్త వెరైటీని కొత్త రకాన్ని మీరు ఎంచుకున్నారు కదా, నేను ఇచ్చిన దాంట్లో ఇది ఎలా ఉంది, మిగతా వెరైటీలు ఎలా ఉంది, మీ మాటల్లో ఒకసారి చెప్పరా? వెరైటీ మాత్రం సూపర్ ఉందన్న. ఈ చిక్కడి కాపు, గలుపు కూడా దగ్గరికి, కాయ సైజు కూడా బాగా ఉంది. పర్వాలేదు. నేను వేసిన కాలం రెండు ఫీడ్లు వేసిన, అంటే 2 సీడ్లు వేసిన. ఇది కొద్దిగా మంచిగా దిగుబడి కూడా కొద్దిగా మంచిగా ఉందన్న. ఇది దిగుబడి కూడా బాగా మంచిగా ఉంది. దానికైనా దీనికైనా కాపు కూడా దగ్గర కనుపు మంచి చిక్కడి కాపు వస్తుందన్న. కాపు కూడా మంచి కాపు మంచిగా నీట్ గా ఉంది. ఆ తోట కూడా కొద్దిగా గిబ్బలైన వైరస్ గీరస్ అన్ని తట్టుకుంటున్నా. కొస వరకు సైజ్ చూడొచ్చు మీరు. కొస వరకైనా అదే సైజు ఉంటుంది. నాకు కింద నుంచి కొస వరకు అదే సైజు. ఆయిల్ రకాల కూడా అదే సైజు వస్తుంది. ఆయిల్ రకాలైనా లేదు. గనుపు కూడా మంచి నీట్ గా వస్తుంది, దగ్గర గనుపు. సార్ ఇప్పుడు మనకి తెగుళ్ళు ఏమైనా ఉన్నాయా సార్? తెగులు ఏం లేదన్న. సార్ తెగులు ఎందుకు రాలేదంటే మీరు అంచు ఎంత వేసుకున్నారండి? అంచు ఇది 29, 28 రెండు ఉందన్న. రెండు సైడ్లు వేసుకున్నారు అంచు? 2 సైడ్ సేమ్, అంటే డబ్బా అంచు వేసుకున్నారు. 29 ఫీట్లు కంటే ఎక్కువ వేసుకున్నారు కాబట్టి కింద మనకి బూజు అనేది రావడం లేదండి. అందుకని ప్రతి రైతులు మీరు గమనించండి. ఇక్కడ రైతు చెప్పే మాటలో కూడా మనం ఎంత పెద్ద అంచు వేసుకొని ఎంత కనుక మనం మేనేజ్మెంట్ మంచి చేసుకుంటే అంత కనుక దిగుబడి వస్తుందనే ఆలోచనలో రైతు కూడా చెప్పడం జరుగుతుంది. మీరు అది కూడా గమనించండి. 28 నుంచి 29 దాకా వేసుకోవాలి అంచు ఏదైనా. ఈ ఇతరానికి అయితే 29 పక్కా ఉండాలి. 29-30 ఇంచులు బరాబర్ ఉండాలి. మరి ఇటు అటు మరి నువ్వు 28, 26 వేసుకున్నావు అంటే కాలు కూడా కొద్దిగా చెట్టు కూడా కొద్దిగా ఎడల్పు కావు, ఎదుగుదల కూడా తక్కువ అయిపోతుంది. కొద్దిగా ఎడల్పు వేసుకుంటే చెట్టు కొద్దిగా మంచి నీట్ గా ఉంటుంది. సార్ ఇది తీగ జాతినా? తీగ జాతి అనేది. ఎదుగుదల కూడా మంచి నీట్ గా అవుతుంది. కాపు కూడా చిక్కగా అవుతుంది. సార్ ఇది ఎంత ఫీట్ రావచ్చు సార్ తోట మొత్తం ఎదుగుదల? ఒక 4 అవుతుంది అన్న. 4-4.5 అవుతుంది. మీకు కింద నుంచి కాపు వచ్చిందా సార్? కింద మొదల నుంచి కాపు ఉందనా. ఏ చెట్టు చూసినా తిరిగి చూసినా నాకు మొదల నుంచే ఉంది కాపు. ఈ క్రాప్ అనేది కింద నుంచే ఉంది. సార్ మీరు పెట్టుబడి కానీ మళ్ళీ పై మందులు కానీ వేరే విత్తనాల కంటే దీనికి ఏమైనా తక్కువ ఏమైనా వచ్చిందా? తక్కువ ఏంటంటే కొద్దిగా తక్కువ. నువ్వు వారానికి ఒక దమ్ కొట్టినా ఏం లేదు. దీనికి వారానికి 5 రోజులు ఒక దమ్ ఉన్నా కొట్టినా దానికి ఏం లేదు. నువ్వు దీనికి పట్టుబడి కూడా తక్కువ మనకి పడుతుంది. పెట్టుబడి కూడా తక్కువ పడుతుంది. గనుపు కూడా దగ్గరగా వస్తుంది. చూడండి, పెద్ద కాయలలో దగ్గర కనుపు కూడా మీరు గమనించండి. ఫస్ట్ మాట చెప్పేటప్పుడు ఇది తేజ రకం కాదండి, వైరస్ టాలెన్స్ అలాంటి లావు రకం కాదు. అయినా సరే తేజాలలో పెద్ద సిగ్మెంట్లలో గనుపులు దగ్గర రావడం అంటే జంట కాయాలంటే కనీసం మీరు ఆలోచించి అవగాహన చేయండి. ఎందుకంటే రైతు మాటల్లో ఏదో చెప్తున్నారంటే వాళ్ళందరూ చెప్తున్నారు కదా అని చెప్పేసి అలా చెప్పొద్దండి. ఇది తేజ రకంలో దగ్గర గనుపులు అనే ఆలోచన అంటే పెద్ద సిగ్మెంట్లలో దగ్గర గనుపులు రావడం అనేది దీంట్లో ప్రత్యేక స్పెషాలిటీ అండి. అన్ని రకాలు చాలా వరకు ఉంటానే ఉంటాయి. కానీ పెద్ద రకాలలో జడకాపు, జంటకాయ, సన్న రకం కాయ అనేది ఉండడం ప్రత్యేకత. దీనికి ఈ యొక్క సంధ్య వెరైటీని ప్రత్యేకత ఏంటంటే దగ్గర కాపు, జంటకాయలు, మళ్ళీ కాయ సైజు కూడా బాగా ఉంటుంది, పెద్ద సిగ్మెంట్ అండి. అందువల్ల మనకి పెట్టుకోవడం వల్ల మనకి లాభం కూడా వస్తుంది. 30 ఇంచులు పెట్టుకున్నా కూడా తోట ఆలుకొని ఉంటుందన్న. మనసు కూడా తిరగలేకొని ఉంటుంది. 30 ఇంచులు పెట్టుకున్నా కూడా మంచి ఆలుకొని ఉంటుంది. ఎదుగుదల కూడా మంచి నీట్గానే వస్తుంది దీనికి. సార్ మీ తోటి పక్కన రైతుని కూడా ఒకసారి మాట్లాడి కనుక్కుందాం సార్. ఏ విధంగా మీరు ఇచ్చిన వెరైటీకి ఆయన ఇచ్చిన వెరైటీ గెట్టు పక్కన కాబట్టి ఆయన కూడా ఒకసారి కనుక్కొని చెప్దామని. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? శరత్ బాబు. సార్ ఎన్ని ఎకరాల తోట వేస్తారు సార్ మీరు? 7 ఎకరాలు వేస్తారు. సార్ మీరు మీ సిగ్మెంట్ కంటే అంటే మీరు వేసిన రకాల కంటే ఈ రకం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఈ రకం చాలా బెటర్గా ఉందండి. దగ్గర కాపు, బారుకాయ డాగ్ తక్కువ ఉంది. పెట్టుబడి కూడా కొంచెం తక్కువ అండి. అడుగు మందులు కూడా తక్కువనే. నల్లిని తట్టుకుంది, రోగాన్ని తట్టుకుంది, వైరస్ తట్టుకుంది. సార్ మీ పక్కన తోటనే కదా సార్ అన్న వాళ్ళది? అన్న కొట్టినప్పుడు మీరు ఎన్నిసార్లు కొడితే అన్న ఎన్నిసార్లు కొట్టేటోడు? నేను 2 సార్లు కొడితే ఆయన 1 సారి కొట్టేటోడు. అంటే మీరు అర్థం చేసుకోండి సార్. నేను ప్రత్యేకంగా రైతుతో ఎందుకు చెప్పిస్తున్నానంటే ఆయన పెట్టుబడి ఈయన పెట్టుబడి ఎంత తేడా ఉంటుంది, ఆయన సిగ్మెంట్ ఈయన సిగ్మెంట్, ఈ సిగ్మెంట్కి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు కనుక్కోవడం కోసమే ఈ విధంగా మనం మాట్లాడడం జరుగుతుంది.
సార్ ఇంకా మనకి ఈ మేనేజ్మెంట్ ప్రకారం మీరు చేసుంటే ఎంత క్వింటాల్ వచ్చే అవకాశం ఉందంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం? మీరు నెక్స్ట్ ఇయర్ వేసుకుంటే 35 నుంచి 40 చిల్లర వచ్చేది. చిల్లర వచ్చేది. సార్ ఇంకా ఇప్పుడు సార్ మందులు కొట్టడం కూడా ఆపారని చెప్పారు. ఇప్పుడు మందులు కొట్టినా సరే ఇవాళ వచ్చేసి మనకి ఫిబ్రవరి 8వ తారీఖు సరే ఆయన కొద్దిగా ఎరువులు పెట్టుకుంటాడు అన్న, అది కింద అడుగు మందు ఎరువులు వేసుకుంటారు. అదేం లేదు, నేను కౌలు భూమి కాబట్టి ఎరువులు. అదే సొంత భూమికి కౌలు భూమికి తేడా ఉంటుంది కాబట్టి రైతు గారు ఏమంటున్నారంటే సొంత భూమి అనేవాళ్ళు 7 ఎకరాలు సొంత భూమి కాబట్టి ఆయన పొలంలో మనకి ఏం కావాలన్నా సరే వాళ్ళు ఎరువులు ఎంతైనా వేసుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్ అయినా పండుతుంది అయినా ధీమాతో వేసుకుంటారు. మేము కౌలు రైతులం కాబట్టి మాకు అంతగానం పెట్టుబడి పెట్టాలంటే మా వల్ల కాదు కాబట్టి ఆ విధంగా మేము వాళ్ళ అంత పెట్టలేము. అయినా సరే కొంత తక్కువ పెట్టుబడి పెట్టుకున్నా సరే మాకైతే రాబడి అయితే దిగుబడి అయితే బాగానే వచ్చింది అని మన రైతు గారు అయితే చెప్తున్నారు. సార్ ఈ ఫీల్డ్ మీరు నెక్స్ట్ ఇయర్ మీరు ఇదే సీడ్ని మీరు రేపటికి మీరు ఎంచుకుంటారా? తప్పనిసరి ఎంచుకుంటారు కదా. మీ తోటి రైతులు కూడా చెప్తారా సార్? సార్ ఇది జంటకాయలు చిక్కటి కాపు అని రైతు గారు చెప్తున్నారు, నేను చెప్తున్నాను, అది వాస్తవేనా? వాస్తవం అండి. జంటకాయలు చిక్కటి కాపు, కాయ బారుంది, విత్తనం కూడా కాయ నిండు ఉంది. పెద్ద సిగ్మెంట్లలో దగ్గర గనుపులు కాయ సైజు బారుగుండి చిక్కటి కాపు అంటే కొత్త వెరైటీ కింద మనకి అంటే కొత్త రకం అనేది చెప్పుకోవచ్చు కదా మనం, చెప్పుకోదగ్గ విత్తనం చెప్పుకోదగ్గ. చూడండి మీరు తీగ జాతి మీరే చెప్పండి ఒక మాట. తీగ జాతిలో ఇలాంటి సీడ్ ఇంతవరకు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. ఓకేనండి సార్, మీరు ఇప్పుడు ఒక మాట సార్, మీకు అందరికీ చూస్తున్న ప్రేక్షకులు మొత్తం ఒక్కసారి వినండి, మీరు తెలుసుకోండి, ఒకసారి చూసి ఈ యొక్క ఫీల్డ్ని నేను ఇంతగానో చెప్తున్నానంటే కారణం వచ్చేసి ఇది తేజ రకం కిందకు వస్తుందండి. పతలకాయ తేజాలలో పోతుంది, హై రేట్ పడుతుందండి. మళ్ళీ కాయ సైజు బారగా ఉంటుంది, చిక్కటి కాపు బారు సైజు ఉంటుంది, గింజ శాతం కూడా ఎక్కువ ఉంటుంది. సార్ గింజ శాతం ఎక్కువ వచ్చే అవకాశం ఉందా మీకు? చాలా ఎక్కువ ఉందండి గింజ శాతం. మీరు చూడొచ్చు, ఒక్క చెట్టు మొత్తం కాసి ఒరిగిందంటే అక్కడ బరువు రావడానికి అవకాశం ఉంటుందని అర్థమవుతుంది. కింద చూడండి మొత్తం ఒరిగినాయి అంటే కింద ఖచ్చితంగా బరువు ఎక్కువ ఉండడం వల్ల అంటే గింజ శాతం ఎక్కువ ఉంది కాబట్టి తోట మొత్తం ఒరిగి కిందకు పడిపోయే అవకాశం ఉన్నట్టు ఉంది. కనుక మీరు అందరూ ఆలోచించి పెద్ద సిగ్మెంట్లలో జంటకాయలు వచ్చే తేజ రకాన్ని ఎంచుకొని ఇదే సిగ్మెంట్ వేయాలని ఎవరిని నేను కోరుకోవట్లేనని. ఇలాంటి విత్తనాలు మీరు దగ్గరలో ఎక్కడైనా చూసుంటే అలాంటి విత్తనాలే తీగ జాతిలలో పెద్ద సిగ్మెంట్లలో జడకాపు జంటకాపు కాయ సైజు పెద్దగా ఉండి ఏదైనా ఉంటే మాత్రం అందరు రైతులు వేసుకోవాలని నా కోరిక. నేను ఎందుకంటే చాలా వరకు నేను దగ్గర నేను ఫీల్డ్ దగ్గర 50 నుండి 70 ఫీల్డ్ చూశానండి. నేను చూసిన దగ్గర లావు కాయలు తేజకాయలు మళ్ళీ గనుపులు దూరం ఉన్న కాయలు మాత్రమే నేను ఎక్కువ వరకు చూశాను. కానీ నాకు ఈ అన్నిటికంటే ఈ యొక్క సిగ్మెంట్ బాగా నచ్చింది కనుక నేను సేల్ చేయడానికైతే నేను ముందుకు వచ్చాను. ఇలాంటి సీడ్లు మళ్ళీ ఇంకా మరికొన్ని ఇంకా తీసుకొచ్చి మన రైతులలో మంచి దిగుబడి వచ్చేలాగా కృషి చేస్తానని మన పెనుగొండ అగ్రిమాల్ తరపు నుంచి నేనైతే సెలవు తీసుకుంటున్నాను. ఇలా ఫోటో